ఏ ప్రధాని చేయనన్ని అప్పులు చేసి దేశాన్ని దివాలా తీయించిన మోడీ గొప్పలు చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. టీపీసీసీ చీఫ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మోడీ ప్రధాని అయ్యే నాటికి దేశం అప్పు 55 లక్షల కోట్లని, నేడు అదే అప్పు 1.55 లక్షల కోట్లను చేర్చి దేశాన్ని అప్పులపాలు చేశారని ధ్వజమెత్తారు. దేశాన్ని మోదీ, అమిత్ షా, అదానీ, అంబానీ చెరబట్టారని మండిపడ్డారు. దేశ సంపద అంతా వారి గుప్పెట్లో చిక్కుకుపోయిందంటూ ఆరోపించారు. కేంద్ర దర్యాప్తు సంస్థలని తమ గుప్పెట్లో పెట్టుకొని కొందరికి లబ్ధి చేకూరేలా వ్యవహరిస్తున్న ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా విధానాలకు నిరసనగా దేశంలోని అన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కార్యాలయాల ఎదుట కాంగ్రెస్ పార్టీ గురువారం ఆందోళన నిర్వహించింది. దీనిలో భాగంగా హైదరాబాద్లోని ఈడీ కార్యాలయం వద్ద జరిగిన ధర్నాలో రేవంత్ పాల్గొన్నారు. కానీ 2014లో ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు బాధ్యత తీసుకున్న తర్వాత ఈరోజు వెనక్కి తిరిగి చూస్తే 1947 ఆగస్టు 15 తారీఖు నుంచి దేశ స్వతంత్రం వచ్చినప్పటి నుండి 2014 వరకు దాదాపుగా 66-67 సంవత్సరాలు ఈ దేశం 55,000 కోట్ల రూపాయల అప్పులు చేస్తే నరేంద్ర మోడీ గారు 11 సంవత్సరాలలో 1,15,000 కోట్ల రూపాయల అప్పులు ఈ దేశం మీద తీసుకొచ్చి పెట్టిండు. ఇవాళ దాదాపుగా భారతదేశం 183 లక్షల కోట్ల రూపాయలు ఈరోజు అప్పుల్లో ఉంటే ఒక్క నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే 16 మంది ప్రధానమంత్రులు చేసిన దానికంటే 2 అంతల అప్పులు తీసుకొచ్చి దేశాన్ని అప్పుల ఊబిలో ముంచెండు. ఇవాళ దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేయడమే కాకుండా ఆనాడు చేసే అప్పుల కంటే 2 ఇంతలు చేసి ఈ దేశంలో వారు నిర్మించింది కానీ వారు తీసుకొచ్చింది కానీ లేదు.